జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి అవతారము, ధన్వంతరి మహామంత్రం మరియు ధన్వంతరి ఆలయాల గురించి తెలుసుకుందాం. భాగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటి. దేవతలు రాక్షసులు అమృతం కొరకు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం రాగా పరమశివుడు ఆ విషంను మింగి కంఠంలో ఉంచుకున్నాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచ్చైస్రవం ఆవిర్భవించాయి. తరువాత క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుని చేరింది. క్షీరసాగర మథనంలో ఆఖరిగా శ్రీ మహావిష్ణువు ధన్వంతరి అవతారంలో పాలసముద్రం నుండి అమృత కలశంను చేతితో పట్టుకొని ఆవిర్భవించాడు. ఈ ధన్వంతరి అవతారమే ఆయుర్వేద వైద్యానికి పితామహుడు అని చెప్తారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ధరించిన ధన్వంతరి అవతారంను పూజించడం వల్ల, ధన్వంతరి మహామంత్రంను ప్రతిరోజు పఠించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ధన్వంతరి మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ. ఈ మంత్రంను ప్రతిరోజు పఠించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ధన్వంతరి ఆలయాలు మన దేశంలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో వారణాసిలో ధన్వంతరి ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లో చింతలూరు గ్రామంలోను ధన్వంతరి ఆలయం ఉంది. కేరళ రాష్ట్రంలో నెల్లువాయి గ్రామంలో గురువాయూరుకు సమీపంలో ధన్వంతరి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ధన్వంతరి స్వామి విగ్రహంను అశ్విని దేవతలే స్వయంగా ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. మూల విరాట్టు ఒక చేతిలో అమృత కలశంను, మరొక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, ఇంకొక చేతిలో గద ధరించి దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ధన్వంతరి స్వామిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి మహత్యం కలిగిన ధన్వంతరి మహామంత్రంను ప్రతిరోజు పఠించి ఆరోగ్యాల్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.